హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు అందించండి, మర్చిపోవద్దు. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న విజయ్ సడన్గా విలన్గా మారి ఆ రౌడీలపై విరుచుకుపడుతుంటే ఆ రౌడీల ముఠ వణికిపోయారు. విజయ్కి వాళ్ళు ఎవరో, తనని ఎందుకు చంపాలని చూస్తున్నారో తెలుసుకోవాలని కూడా అనిపించలేదు. అధీరా ఎక్కడ ఉంది అనే ఆలోచన అతనికి కోపాన్ని, భయాన్ని క్షణానికి పెంచుతుంది. ఆ రౌడీలను చితక్కుడుతూనే, ఆ అమ్మాయి ఎక్కడుందిరా, చెప్పకపోతే చస్తారు నా చేతుల్లో అంటూ గట్టిగా వాళ్ళపై అరిచాడు విజయ్. విజయ్ కొడుతున్న తీరుకి రౌడీలు భయపడి వెనకడుగు వేశారు. విజయ్ ఎవరిని వదలకుండా వాళ్ళ ముఖాలపై పిడిగుత్తులు గుద్దుతుంటే ఆ రౌడీలలో మెయిన్ లీడర్ అతను మిగతా రౌడీలను విజయ్ మీదకి పంపి తను తప్పించుకుందామని అక్కడి నుంచి పరుగు పెట్టడం స్టార్ట్ చేశాడు. అంత చూసి లీడర్ని పట్టుకున్నాడు. క్షణక్షణానికి పెరిగిపోతున్న కోపానికి కారణంగా అతని రంగు రక్తం మురగడం వల్ల ఎర్రగా మారిపోయింది. వాడిని ఇష్టం వచ్చినట్లు కొడుతూ, ఆమె ఎక్కడుంది, ఇప్పుడు గనుక నోరు తెరిచి సమాధానం చెప్పలేదా చావుని పరిచయం చేస్తాను అంటూ ఒకానొక సమయంలో తను డాక్టర్ అన్న విషయం మర్చిపోయి ఆ రౌడీని స్పృహ తప్పేలా కొట్టాడు విజయ్. అయినప్పటికీ తన కోపం చల్లారని విజయ్ తన ముఖాన్ని నీటిలో ముంచి తేల్చికొట్టాడు. ఆ రౌడీ తన ఓపికనంతా తిరిగి తెచ్చుకుని విజయ్ని పక్కకు తోశాడు. మళ్ళీ కొట్టడానికి వస్తున్న విజయ్ని ఆపుతూ, ఈ అడవిలోనే దాచాను, నీకు చేతనైతే కొనుక్కో అని సవాల్ విసిరి అక్కడి నుంచి పారిపోయాడు. అతని వాడిని పట్టుకొని తనని అనుకున్నాడు. కానీ ప్రజెంట్ అతనికి కావాల్సింది అధీరా మాత్రమే. అలా పారిపోతున్న వాడిని పట్టించుకోలేదు విజయ్. ఆ అడవిలో క్షణానికి పెరిగిపోతున్న తన గుండె చప్పుడు పెరిగిపోయింది. అధీరాని వెతకడానికి అక్కడంతా వెతుకుతూనే ఉన్నాడు విజయ్. ఉన్నట్టుండగా విజయ్కి అధీరా అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఒకానొక సమయంలో ఆమెతో జరిగిన సంఘటన వల్ల ఆమెతో మాటలు ఆపేశాడు. కానీ ఆమె మాట్లాడకుండా ఉండలేకపోయాడు. తనకే తెలియకుండానే ఆమె మాటలను ఇష్టపడడం మొదలుపెట్టాడు విజయ్. తన పరిచయాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. విజయ్కి సమయం గడిచే కొద్దీ టెన్షన్ పెరుగుతుంది. అధీరా ఎక్కడున్నావు, అధీరా ఎక్కడున్నావు అని గట్టిగా అరుస్తూ అడవిలో ప్రతి మూల వెతుకుతూ ఉన్నాడు. గంటలు కదిలినప్పటికీ అధీరా జాడ కనిపించలేదు. సరిగ్గా అదే సమయంలో గౌతమ్ తన ఇంట్లో నిద్రలేచాడు. నిన్న జరిగిన బాధకి అతిగా తాగడం వల్ల అతని తలపట్టేసింది. విపరీతంగా తలనొప్పి పుడుతున్న కణతలను గట్టిగా నొక్కుంటూ పైకి లేచి గౌతమ్కి నిన్న రాత్రి జరిగిన విషయం గుర్తుకొచ్చి శృతి అని కలవరిస్తూ మంచం మీద అతని పక్కన చూశాడు. అతనికి శృతి కనిపించలేదు. శృతి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని అనుకుంటూనే లేచి బట్టలు వేసుకుని బాత్రూంలో చూశాడు. అక్కడ కూడా అతనికి శృతి కనిపించలేదు. నిన్న రాత్రి జరిగిన గొడవ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. గౌతమ్ ఆమె తనని ప్రేమిస్తున్నట్లు చెప్పడంతో అతనికి ఇంకా గుర్తుంది. అందుకే శృతి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళదు అనే నమ్మకంతో ఇల్లు మొత్తం తన కోసం వెతకడం మొదలుపెట్టాడు. తాగడం వల్ల కలుగుతున్న నొప్పి కంటే శృతి తనని ప్రేమిస్తుంది అన్న విషయానికి అతని ముఖంలో ఆనందం వచ్చింది. గౌతమ్ ఇల్లంతా వెతికినా అతనికి శృతి కనిపించలేదు. వెంటనే తన ఫోన్ తీసుకుని శృతికి ఫోన్ చేశాడు గౌతమ్. శృతి ఫోన్ తను ఉండే రూమ్ నుంచి రింగ్ వచ్చేసరికి ఫోన్ ఇక్కడే పెట్టి ఎక్కడికి వెళ్ళింది అని అనుకుని గౌతమ్ శృతి కోసం వెతుకుతున్న సమయంలో శృతి విక్రమ్తో కలిసి చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్ళే ప్రైవేట్ ఎయిర్ బస్లో ప్రయాణం చేస్తుంది. విక్రమ్ తన పక్కన మౌనంగా కూర్చున్న శృతిని చూస్తూ, నాకు తెలుసు శృతి, నువ్వు ఒప్పుకుంటావని, మరి ఇంత త్వరగా ఒప్పుకుంటావని నేను మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, సంతోషంగా నవ్వుతూ అన్నాడు విక్రమ్.
శృతి మాత్రం అతని మాటలు విని కూడా విన్నట్టు విరక్తిగా నవ్వింది. విక్రమ్ శృతి పరిస్థితిని అర్థం చేసుకుంటూ, డోంట్ వరీ శృతి, వాడు నీ లైఫ్లో ప్రజెంట్ అనుకో. నేను అలా కాదు, లైఫ్ లాంగ్ నీకు తోడుంటాను. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో, ఎలాగో మనం చేరడానికి 2 గంటల సమయం పడుతుంది అని చెప్పాడు. దానికి కూడా శృతి ఏమీ మాట్లాడలేదు. చిన్నగా తల ఊపింది. ఆమె చెయ్యి తన పొత్తి కడుపులో ఉంది. బయటికి చెప్పినప్పటికీ తనలో ఒక రకమైన బాధ చుట్టుముట్టేసింది. గౌతమ్తో జరిగిన గొడవ తర్వాత అతను శృతిని యాక్సెప్ట్ చేయడు అనుకుంది. కానీ తన మనసులో ఉన్న ప్రేమ విషయం చెప్పాక రిగ్రెట్గా ఫీల్ అయ్యింది. కానీ తన మనసులో ఉన్న ప్రేమ విషయం గురించి చెప్పక రిలీఫ్గా ఫీల్ అయ్యింది. ఇప్పుడు గౌతమ్తో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని ఉంది. కానీ ఎందుకు విక్రమ్ ఒప్పుకోడు అని ఆమెకు తెలుసు. గౌతమ్ తన బిడ్డతో కలిసి బ్రతకాలి అని ఉన్న తన కోరికను ఇష్టం లేదా ఆపుకుంటుంది శృతి. ఎందుకంటే తనతో పాటు వాళ్ళిద్దరినీ కూడా ప్రమాదంలో తోయడం ఆమెకి ఇష్టం లేదు. అదిరా కోసం అడవి మొత్తం వెతికాడు. అడవి చివరికి వచ్చేసరికి అక్కడ ఒక పాడుబడ్డ ఇల్లు ఒకటి కనిపించింది. అక్కడేమో అని లోపలికి వెళ్ళాడు విజయ్. అతనికి వెతకలాట ప్రయత్నించడంతో స్పృహ లేకుండా పడి ఉన్న ఇంటిలో పడి ఉంది అధీరా. ఆమెను చూసి రిలీఫ్గా ఫీల్ అయిన విజయ్ తన దగ్గరికి వెళ్ళాడు. అధీరా అంటూ తన చెంప మీద చిన్నగా కొడుతూ తన స్పృహకి తెచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ఆమెకి మత్తు మందు తాగించడం వల్ల స్పృహ వచ్చే ఛాన్స్ లేదు. అధీరాకి డ్రగ్స్ ఇచ్చి ఉంటారు అని నెమ్మదిగా అనుకుంటూ ఇంకా ఒక క్షణం కూడా ఆలోచించకుండా తనని భుజం మీద వేసుకుని తను కారు దగ్గరికి వచ్చాడు విజయ్. అదేనాని తన పక్కన సీట్లో కూర్చోబెట్టుకుని హాస్పిటల్ వైపు స్పీడ్గా డ్రైవ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎంత స్పీడ్గా వెళ్ళేటప్పటికీ హాస్పిటల్కి చేరుకున్నవానికి ఇంకా 2 గంటలు సమయం పడుతుంది అని విజయ్కి తెలుసు. తన వర్క్ చేసుకునే హాస్పిటల్లో కాకుండా మరో ఏ హాస్పిటల్కి తీసుకువెళ్ళినా పోలీసులు పర్మిషన్ లేకుండా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి ట్రీట్మెంట్ చేయరు అని అతనికి తెలుసు. ఇప్పుడు ఏం చేద్దామా అని ఆలోచిస్తూ తన ఫ్రెండ్ అయిన సంజయ్కి ఫోన్ చేసి తన గెస్ట్ హౌస్లో ఉండడానికి పర్మిషన్ అడిగాడు విజయ్. రిక్వెస్ట్ విన్న సంజయ్ పర్మిషన్ అడగగల విజయ్ ప్లీజ్ వెళ్ళు, ఇంకేమైనా అవసరం అంటే నాకు కాల్ చేయి అని చెప్పాడు. థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ అని చెప్పి కాల్ కట్ చేసిన విజయ్ మరికొన్ని నిమిషాల తర్వాత ఆదిరాని తీసుకుని సంజయ్ గెస్ట్ హౌస్కి వచ్చాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్స్ సహాయంతో అక్కడ అధీరా ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేశాడు. అధీరా పరిస్థితి కారణమైన వాళ్ళని విజయ్ కోపం ఎక్కువైపోయింది. స్పృహ లేకుండా పడి ఉన్న అధీరాని చూసి అతని కళ్ళు వర్షించాయి. రాస్కెల్స్ డ్రగ్స్ ఇచ్చి తప్పించుకున్నారు. వాళ్ళు కనుక మళ్ళీ నా కళ్ళకు కనిపిస్తే అని వస్తున్న తిట్లను ఆపుకుంటూ అదిరా కళ్ళు తెరువు అంటూ నెమ్మదిగా తనని పిలవడం మొదలుపెట్టాడు విజయ్. శృతి ఫోన్ అక్కడే రింగ్ అవుతుంది అనిపించేసరికి గౌతమ్ తన గదంతా వెతకడం మొదలుపెట్టాడు. చాలా వరకు ఆమె వాడే థింగ్స్ అక్కడ కనిపించలేదు. గౌతమ్కి ఎందుకు అనుమానంగా అనిపిస్తున్న సరికి శృతి వాడే కబోర్డ్స్ అన్ని ఓపెన్ చేస్తూ చూశాడు అతను. తను వాడే వస్తువుల్లో చాలా వరకు అక్కడే ఉన్నాయి. కానీ చైన్ మాత్రం అక్కడ కనిపించలేదు అని అనుకుంటూ ఆ గది మొత్తం చైన్ గురించి వెతకడం మొదలుపెట్టాడు. ఆ వెతుకులాటలో గౌతమ్కి శృతి అన్ని రోజులుగా దాచిన చిన్న బాక్స్ బట్టలు వెనక్కి కనిపించింది. గౌతమ్ మొదట దాన్ని చూసి ఏదో జ్యువెలరీ బాక్స్ అని అనుకుని తీసిన చోటే అది పెట్టాలని చూశాడు. కానీ ఆ బాక్స్ అంచిన పసుపు రంగు పేపర్ చూడగానే బాక్స్ ఓపెన్ చేసి చూశాడు గౌతమ్. అది చూసిన గౌతమ్ కనుబొమ్మలు పొడిపడ్డాయి. ఆ బాక్స్ తెరవగానే వందల కొద్ది కాగితాలు గాలిలోకి ఎగిరిపోయాయి. అది చూసిన గౌతమ్ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేశాడు వాటిని చూస్తూ. ఇవన్నీ నేను అమ్ముకు రాసినవి కదా, మరి ఇవన్నీ శృతి దగ్గరికి ఎలా వచ్చాయి అని ఆలోచనలో పడ్డాడు గౌతమ్. ఆపై ఆ కబోర్డ్స్ అన్ని మళ్ళీ తిరిగి వెతకడం స్టార్ట్ చేశాడు గౌతమ్. అతనికి ఏమీ కనిపించలేదు. కానీ శృతి వాడే థింగ్స్ మధ్యలో ఆమె రాసుకున్న డైరీ కనిపించింది. వద్దు అనుకుంటూనే మొదటి పేజీ తెరిచి చూసిన గౌతమ్ ఆ ఫస్ట్ పేజీలో ఉన్న ఫస్ట్ లెటర్
చదవగానే ఆశ్చర్యపోయాడు. నాకు తెలియకుండానే నేను అతన్ని ప్రేమిస్తే ఇప్పుడు నా జీవితం చాలా అందంగా మారింది అని రాసి ఉన్న పదాలను ఇంట్రెస్ట్‌గా చదవడం మొదలుపెట్టాడు గౌతమ్. కాలేజీ రోజుల్లోకి వెళ్దాం. మంజు, శృతి ఇద్దరూ కలిసి కాలేజీకి వెళ్ళడం కోసం చాలా ఆతృతగా రెడీ అవుతున్నారు. వాళ్ళిప్పుడు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకొని సెకండ్ ఇయర్‌లోకి వెళ్తున్నారు. ఏ మంజు త్వరగా రెడీ అవ్వు. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంకా ఎంతసేపు రెడీ అవుతావు? అని అడుగుతూ కాలేజీ బ్యాగ్ తీసుకొని భుజంకి తగిలించుకుంది శృతి. ఏంటి శృతి నువ్వింత కంగారు పడుతున్నావు? కొంచెం లేట్ అయితే ఏమైంది? ఏదో కొంపలు మునిగిపోతున్నట్లు చిందులు వేస్తున్నావు. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి కొంచెం లేట్‌గా వెళ్ళొచ్చు. ఎవరు ఏమీ అనరు. అయినా ఇప్పుడు సెకండ్ ఇయర్‌లోకి వెళ్తున్నాం. అంటే నువ్వు మనం ఇప్పుడు సీనియర్స్ అన్నమాట అని అంటూ మంజు కూడా తన బ్యాగ్ తగిలించుకొని వచ్చి శృతి ముందుకు వచ్చి నుంచుంది. లేట్ అయినా పర్వాలేదా? ముందు నువ్వు అలా కలలు కనడం మానేయ్. లాస్ట్ ఇయర్ కూడా ఇలానే చెప్పావు. అప్పుడు దరిద్రం బాగోక సీనియర్స్ చేసిన ర్యాగింగ్‌లో ఇరుక్కున్నాం. ఇప్పుడు కూడా లేట్‌గా వెళ్తే ఇంకంతే అని అంటూ కోప్పడుతూ రూమ్ బయటికి వచ్చేసింది శృతి. అమ్ అమ్మా మహాతల్లి నువ్వు మహాత్మా గాంధీలాగా గొప్ప గొప్ప మాటలు మాట్లాడకు. నేను వినలేను అని చేతులు జోడించి నమస్కారం చేసి మంజు కూడా బయటకు వచ్చి నడిచింది. అలా మాట్లాడుకుంటూ ఇద్దరు కూడా హాస్టల్ నుంచి బయలుదేరి కాలేజీకి చేరుకున్నారు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ రావడంతో కాలేజ్ ఎత్తు కలకలలాడుతుంది. బయట గేట్ దగ్గర నుంచి ఆ క్లాస్ రూమ్ వరకు చాలా సందడిగా ఉంది. వాళ్ళకంటే ముందే జూనియర్ అమ్మాయిలు గ్రూప్‌గా చేరి చెట్ల కింద కూర్చొని మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. "ఏయ్! నీకు ఒక విషయం తెలుసా? నీకు ఈ కాలేజీలో గౌతమ్ అని ఒక అబ్బాయి ఉంటాడంట. అతడు అందరికంటే చాలా అందంగా ఉంటాడంట. అందుకే మా అక్క నన్ను ఇక్కడ చేరమని చెప్పింది. చాలా ఇష్టమంట ఆ అబ్బాయికి. ఫాలోయింగ్ చాలా ఎక్కువంట" అని అందరిలో ఒక జూనియర్ అమ్మాయి వాళ్ళతో ఉన్న ఫ్రెండ్స్‌కి చెప్పింది. అంటే నువ్వు చెప్పేది వింటుంటే ఈ కాలేజీలో అందమైన అబ్బాయిలకి కొరువు లేదనుకుంటా అంటున్నావా? అంతేనా? అయితే మరి గడపబోయే 4 ఏడులు చాలా సరదాగా గడిచిపోతున్నాయన్నమాట అని అంటూ దానికి ఇంకో అమ్మాయి మాట్లాడింది. వాళ్ళలా మాట్లాడుకోవడం వింటూ మంజు ఇంకా శృతి వాళ్ళని దాటుకొని ముందుకు నడిచారు. మంజు వాళ్ళ మాటలకి నవ్వుకుని ఆపుకోలేకపోయింది. శృతి మాత్రం ఇబ్బందిగా చూస్తూ ఉంది. "వింటున్నావా బేబీ? నీ లవర్ బాయ్ గురించి జూనియర్స్ ఎలా మాట్లాడుకుంటున్నారో? ఇక్కడ నీకు చాలా కాంపిటీషన్ ఉంది. ఎందుకన్నా మంచిది. వేళ్ళతో జాగ్రత్తగా ఉండు" అని శృతి చెవిలో మాట్లాడుతూ గట్టిగా నవ్వింది మంజు. ఎందుకే అలా నోటికొచ్చింది మాట్లాడుతున్నావు? నేను చెప్పానా ఆ గౌతమ్ నా బాయ్ ఫ్రెండ్ అని? ఇంకోసారి ఇలా వాగితే ముక్కు కోసేస్తాను అని మంజు ముక్కు పట్టుకొని అంది శృతి. వదులు ఇలా నిజం చెబితే ఎవరికైనా కోపం వస్తుంది. నువ్వు ధైర్యంగా ఒప్పుకోక గౌతమ్‌ని నువ్వు చాలా లవ్ చేస్తున్నావని ఇంకా ముందు నటించకు. నువ్వు ఇలాగే ఉంటే వీరిలో ఎవరో ఒకరు గౌతమ్‌ని తన్నుకుపోతారు అని అంటూ మళ్ళీ శృతిని చూస్తూ నవ్వింది. మంజు చాలింక ఆపు నీ సోది అంటూ శృతి గౌతమ్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేసింది. వెకేషన్ తర్వాత గౌతమ్‌ని చూడాలి అని ఆశతో తనకి ముందు రోజు సరిగ్గా నిద్ర పట్టలేదు. సో, ఇప్పుడు వాళ్ళ మాటలు పెద్దగా చెవికి ఎక్కలేదు. నిజానికి అతన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని శృతి మనసు పరుగులు తీసింది. లాస్ట్ ఇయర్ కూడా స్టిక్ నోట్ లవ్ చివరి వరకు చాలా హ్యాపీగా సాగింది. శృతిలో వస్తున్న మార్పు మంజు ఎప్పుడో కనిపెట్టేసింది. శృతి ఇంకా గౌతమ్ ఒకరికొకరు తెలియకుండా మాట్లాడుకుంటూనే ఆ మాటలు చాలా ప్రేమగా ఉంటాయి. చాలా ఫన్నీగా ఉంటాయి. వాటిని తలుచుకుంటూ తనలో తాను నవ్వుతుంది శృతి. ఫస్ట్ ఇయర్ కాలేజ్ స్టార్ట్ అయింది. వాళ్ళకి క్లాస్‌లో కూడా స్టార్ట్ అయ్యాయి. శృతి ఇంకా మంజు క్లాస్‌లోకి వెళ్లి కూర్చున్నారు.
కాసేపటికి వాళ్ళ ప్రొఫెసర్ వచ్చారు. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ ఫస్ట్ డేకి వెల్కమ్. ఇప్పుడు మీరు సీనియర్స్ అయ్యారు కాబట్టి మీకు హ్యాపీగా ఉండే ఉంటుంది కదా అని అంటూ స్టూడెంట్స్ వైపు చూస్తూ నవ్వుతూ అడిగారు ప్రొఫెసర్. అవును, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మీరు క్లాస్ చెప్తే మాత్రం చిరాకు వస్తుంది అని నెమ్మదిగా శృతి చెవిలో గుసగుసలాడింది. మంజు, ఏ ఆపు, ఆయన వింటే ఇద్దరిని బయటకు పంపించేస్తారు అని నెమ్మదిగా మంజు నోరు మూయించింది శృతి. సరే మరి ఈరోజు ఫస్ట్ కదా, టైం వేస్ట్ చేయకుండా లెసన్‌లోకి వెళ్ళిపోదాం అని స్టూడెంట్స్‌ని చూస్తూ చెప్పారు ప్రొఫెసర్. అతను బోర్డ్ వైపు తిరిగారు. ఇంతలో డోర్ దగ్గర ఒక అమ్మాయి వాయిస్ వినిపించింది. మై ఐ కమింగ్ సార్ అని అడుగుతూ ఒక అమ్మాయి ప్రొఫెసర్ వైపే చూసింది. హా, కమింగ్ అని ప్రొఫెసర్ ఆ అమ్మాయిని క్లాస్ లోపలకి రమ్మన్నారు. నేను సెకండ్ ఇయర్‌లో కొత్తగా జాయిన్ అవ్వాను సార్ అని చెప్పింది ఆ అమ్మాయి. ఓహో! అలాగే. నువ్వు వెళ్లి నీ ప్లేస్‌లో కూర్చో. అవును, అన్నట్లు నీ పేరేంటి అని అడిగాడు ప్రొఫెసర్. ఐశ్వర్య సార్ అని నవ్వుతూ చెప్పింది ఆ అమ్మాయి. ఐశ్వర్య లోనికి రావడంతో స్టూడెంట్స్ కళ్ళు మెరిసిపోయాయి. వాళ్ళు తనని అలా చూస్తూ ఉండిపోయారు. మోడ్రన్ బట్టలు వేసుకొని అందంగా మేకప్ వేసుకొని డిఫరెంట్‌గా హెయిర్ స్టైల్‌తో చాలా క్యూట్‌గా కనిపించింది. తను చూడ్డానికి బాగా డబ్బున్న అమ్మాయిలా కనిపించింది. క్లాసుల్లో ఉన్న వాళ్ళంతా తన గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. తను నేరుగా వచ్చి శృతి ముందు ఉన్న డెస్క్‌లో కూర్చుంది. తనను చూసి మంజు శృతి చెవిలో పుసపుసలాడింది. ఇలా చూడు, ఆ అమ్మాయి తన చిన్నప్పుడు కొనుక్కున్న బట్టలు వేసుకుని కాలేజీకి వచ్చింది అని చాలా కామెడీగా నవ్వుతూ శృతి చెవిలో చెప్పింది. ఏ ఊరుకో, తను మన ముందే కూర్చుంది. నువ్వు అడుగుతున్నంత వింటుంది అని చిన్నగా నవ్వుని కంట్రోల్ చేసుకుని అంది శృతి. వింటే విననివి. నువ్వసలు ఆ అమ్మాయిని చూస్తుంటే చాలా ఎక్కువగా ఉన్న అమ్మాయిలా ఉంది. మనం తనతో అస్సలు మాట్లాడొద్దు అని కొంచెం కళ్ళు చిన్నవి చేసి నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని శృతి చెవులు చెప్పింది మంజు. నువ్వు ఊరుకోవే, చూడగానే అలా జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు అని మంజుని చూస్తూ చిన్నగా చెప్పింది శృతి. నువ్వు మరీ మంచిగా మాట్లాడకు. మనం తనతో మాట్లాడము అంతే అని బిగదీస్తూ అంది మంజు. ప్రొఫెసర్ క్లాస్ చెప్పడం అయ్యాక బయటకు వెళ్ళిపోయారు. ఇంకా క్లాస్‌లో ఉన్న వాళ్ళంతా గ్రూప్‌గా చేరి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఐశ్వర్య మాత్రం ఎవరితోనూ మాట్లాడకుండా సైలెంట్‌గా కూర్చుని అంది. ఏ మంజు, అలా చూడు, ఆ అమ్మాయి ఒంటరిగా కూర్చుంది. తనతో ఎవరు మాట్లాడడం లేదు. ఉండు, నేను వెళ్లి మాట్లాడతాను అని జాలిగా అంది శృతి. ఏంటి, తను మాట్లాడదా? నువ్వు వెళ్లి మాట్లాడాలా? అని శృతిని ఆపడానికి ట్రై చేసింది మంజు. చెప్పింది వినకుండా శృతి నేరుగా ఐశ్వర్య దగ్గరికి వెళ్లి తన పక్కన కూర్చుంది. హాయ్ ఐశ్వర్య, నా పేరు శృతి అని తనను తాను పరిచయం చేసుకుంది శృతి. శృతి ఒక్కతే వచ్చి ఐశ్వర్యతో మాట్లాడడం ఐశ్వర్యకి చాలా నచ్చింది. ఐశ్వర్య నవ్వుతూ శృతితో మాట్లాడింది. ఇద్దరు సెకండ్ ఇచ్చుకుని నవ్వుకుంటూ మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. అవును, నువ్వు ఎందుకు ఇంత సైలెంట్‌గా ఉన్నావు? నువ్వు బయటపడుతున్నావా? అని ఐశ్వర్య వైపు చూస్తూ అడిగింది శృతి. లేదు, అలాంటిదేమీ లేదు. నేను మాట్లాడడానికి నాకు ఎవరు దొరకలేదు. అందుకే సైలెంట్‌గా కూర్చున్నాను అని నవ్వుతూ చెప్పింది ఐశ్వర్య. నీకు బోర్ కొడితే నాతో మాట్లాడొచ్చు అని ఐశ్వర్యతో చెప్పింది శృతి. ఓహ్! చాలా థాంక్స్. అలా అయితే నేను వచ్చి మీతో పాటు కూర్చోవచ్చా? ఇప్పుడు నేను కూడా మీ గ్రూప్‌లో జాయిన్ అవ్వాను కదా అని చిన్నగా నవ్వుతూ అంది ఐశ్వర్య. ఐశ్వర్య అడిగేసరికి శృతి తను తీసుకువెళ్ళి కనిపించకుండా కూర్చోబెట్టింది. శృతి అక్కడే సైలెంట్‌గా కూర్చొని ఉన్న మంజుని ఐశ్వర్యకి పరిచయం చేసింది. కానీ మంజు మాత్రం అస్సలు పట్టించుకోకుండా మొహం తిప్పేసుకుంది. కాసేపు శృతి, ఐశ్వర్య ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. మంజు ఆల్ ఇండియా రేడియో అని ఐశ్వర్యతో చెప్పింది. అది విన్నాక మంజుకి చాలా కోపం వచ్చింది. ఎందుకే నా గురించి అలా చెప్తున్నావు అని
బొంగమూతి పెట్టుకొని అడిగింది మంజు. దానికి శృతి ఐశ్వర్య వైపు చూస్తూ గట్టిగా నవ్వేసింది. ఎలా? వాళ్ళకి తెలిసిన విషయాలు చెప్పడానికి వాళ్ళకి చాలా టాలెంట్ కావాలి. నువ్వు చాలా గ్రేట్ అని మంజు మీద సీరియస్ చెప్పింది ఐశ్వర్య. ఐశ్వర్య తనని పొగుడుతున్నట్లు అనిపించింది. దాంతో మంజు చాలా సంబరపడిపోయింది. అప్పటి వరకు తనంటే ఇష్టం లేదు అన్న మంజు ఒక పక్క మాటతో ఐశ్వర్యకి క్లోజ్ అయిపోయింది. అవును ఐశ్వర్య, నాకు రేడియో లాగా మాట్లాడే టాలెంట్ ఉంది. నాకు కూడా తెలుసు. నువ్వు కూడా అన్నావు కదా! చాలా థాంక్స్. అసలు నువ్వు అలా సైలెంట్‌గా కూర్చోవడం చూసి నేనే శృతికి చెప్పి నేనిక్కడికి పిలిపించాను అని నవ్వుతూ చెప్పింది మంజు. మంజు అలా చెప్పగానే శృతి మంజు కాలు తొక్కి ఛీ! అని ఒక ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. అలాగ వాళ్ళు ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అవును, నువ్వు మీ కాలేజీ వదిలి ఇక్కడికెందుకొచ్చావు? అని ఐశ్వర్యని చూస్తూ ఆతృతగా అడిగింది మంజు. ఆ ప్రశ్న విన్నాక ఐశ్వర్య మొహంలో సిగ్గు మొగ్గలు వేసింది. ఐశ్వర్య తెరపైకి చూసి ఎవరూ లేరు అని చూసి కాస్త ముందుకు తల వంచి ఆతృతగా చూశారు. నేను ఇక్కడికెందుకొచ్చానంటే అని చెబుతూ తనలో తానే నవ్వుకుంటూ మెలికలు తిరిగిపోయింది. ఏ ఐశ్వర్య, నువ్వు సిగ్గుపడడం చూస్తూ ఉంటే నాకు నవ్వొస్తుంది. ముందు నువ్వు అసలు విషయం చెప్పు అని తన భుజం మీద చేయి వేసి చెవులు దగ్గర పెట్టి ఆతృతగా అడిగింది మంజు. సరే వినండి. నేను శృతి ఇక్కడికి నా లవర్ కోసం వచ్చాను అని కళ్ళు మూసుకుని మెలికలు తిరిగిపోతుంది ఐశ్వర్య. తను చెప్పింది విని శృతి ఇంకా మంజు షాక్ అయి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వాళ్ళు అసలు నమ్మలేకపోయారు. ఐశ్వర్య ఏదో జోక్ చేస్తుంది అనుకున్నారు.